హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ సొంత జిల్లాలోనే తెలుగులో రాత పరీక్ష రాసి గవర్నమెంట్ జాబ్ పొందే విధంగా అప్రాక్సిమేట్లీ 8,000+ వేకెన్సీస్తో మనకు ఒక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇటీవల 9,000+ వేకెన్సీస్తో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్లో పనిచేయడానికి సంబంధించి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఒక షార్ట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. జూలై 1న మనకి ఫుల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి మనకి 8,000+ వేకెన్సీస్, ఇవి 22 వేకెన్సీస్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 8,000 వేకెన్సీస్తో మనకి ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే జూలై 1 నుంచి జూలై 21 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. పేమెంట్ ఆఫ్ ఫీ కూడా మీరు అదే టైంలో చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆగస్టులో మీకు లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ట్రైనింగ్ వచ్చేసి ఆగస్టులోనే ఉంటుంది. అలాగే హాల్ టికెట్స్ను కూడా మీరు ఆగస్టులోనే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు ఎండ్లో కానీ లేదా సెప్టెంబర్ స్టార్టింగ్లో కానీ మనకి కండక్ట్ చేస్తారు. అలాగే వీటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. సో మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు కాబట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2024లో ఓకే. సో మనకి ఏప్రిల్ 1న కానీ లేదా ఫస్ట్ వీక్లో కానీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో నియర్లీ మనకి 8,000 వేకెన్సీస్తో మనకి అఫీషియల్గా ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫీ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే మీకు 33 సంవత్సరాల వయసు ఉన్నా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే వీరికి మ్యాక్సిమం 31 years ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30, 35, 35 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 100 క్వశ్చన్స్ మనకి 100 మార్క్స్కి అయితే ఇస్తారు. ఈచ్ సెక్షన్ మనకి 20 minutes చొప్పున మనకి టైమింగ్ అయితే ఉంటుంది. 60 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ఓన్లీ ఇంగ్లీష్లోనే వస్తాయి. మిగిలినటువంటి న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ అలాగే అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకి 4 sections నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50, 40, 50, 50 చొప్పున టోటల్ 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. అలాగే 160 minutesలో మీరు టోటల్ టైంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ స్టేట్ వారికి ఏ లాంగ్వేజ్లో వస్తాయి అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు లాంగ్వేజ్లో మనకి ఇక్కడ
ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ తెలంగాణ వారికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకి ఇంగ్లీష్ హిందీతో పాటు తెలుగు ఉర్దూలో కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ విధంగా మీరు సొంత భాషలో మీరు తెలుగు భాషలో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకునే విధంగా మనకి ఐబీపీఎస్ అయితే అవకాశం కల్పిస్తోంది. సో ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, మీరు ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి బోల్డ్ కలర్లో క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, క్యాండిడేట్ షుడ్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్ అండ్ స్పీక్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏ పర్టికులర్ స్టేట్కి సంబంధించి అయితే అప్లై చేస్తారో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. తమిళనాడుకి మీరు అప్లై చేసుకుంటే తమిళ భాష చదవడం, రాయడం, మాట్లాడడం అనేది మీకు వచ్చి ఉండాలి. ఇలాగ మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకుంటే ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయినా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా కూడా 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే టోటల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ విధంగా చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో. సో అవన్నీ కూడా మీరు దాటుకొని వచ్చినట్లయితే క్లర్క్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంకి సంబంధించి ప్రిలిమినరీకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మీ సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వారు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. అలాగే తెలంగాణకి సంబంధించి చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మెయిన్స్కి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ లొకేషన్ అయితే ఇచ్చారు. సో మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలో కానీ లేదా మీ సొంత జిల్లాలో కానీ మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఈ 4 జిల్లాలు కూడా పాత జిల్లాలు కాబట్టి సో స్ప్లిట్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం చాలామందికి కూడా సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 175 రూపీస్ ఫీ అయితే ఉంది. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 850 రూపీస్ ఫీ అయితే మనకి ఇక్కడ పెట్టారు. సో ఈ పర్టికులర్ ఫీ అనేది మీరు పే చేసి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ ఫామ్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా మనకి ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ బ్యాంక్స్లో మనకి వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏది చేస్తారు. టోటల్ మనకి ఇక్కడ 11 బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 11 బ్యాంక్స్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీ సొంత జిల్లాలోనే మీకు జాబ్ లొకేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది త్రూ ఐబీపీఎస్ క్లర్క్ పోస్ట్ ద్వారా. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు జూలై 1 నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.